బైబిల్ చదవడానికి ఖాళీ లేదనే పనికిమాలిన మాట ఇప్పుడు మాట్లాడకండి. మనకి బైబిల్ చదవడానికి ఖాళీ ఉండాలి, బైబిల్ వినడానికి ఖాళీ ఉండాలి, ప్రార్థన చేయడానికి ఖాళీ ఉండాలి, దేవుని పని చేయడానికి ఖాళీ ఉండాలి. వీటిలో ఏ విషయంలో ఖాళీ లేకపోయినా మనం ఖాళీ అయిపోయిన తర్వాత ఏముండదు, ఇంకా అంత ఖాళీ ఆ తర్వాత. సో కాబట్టి ఖాళీ అయిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడే నువ్వు బిజీగా ఉండాలి, చెయ్యాల్సింది చేసుకుంటూ పోవాలి. నువ్వు చెయ్యాల్సింది చేసుకుంటూ పోతే ఆయన ఇవ్వాల్సింది ఇచ్చుకుంటూ పోతాడు, జరగాల్సింది జరుపుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మేలులతో నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఇది చాలా సులభమైన ప్రక్రియ, భారమైనది ఏం కాదు. నా ఆజ్ఞలు భారమైనవి కావు, సులభమైనవి అన్నాడు. ఈత తెలిసిన వాడికి సముద్రం చిన్నగా ఉంటుందట, తెలియని వాడికి సముద్రం ఎలా కనబడదట, అమ్మో అన్నట్టు ఉంటుందట. అలాగే దేవుని వాక్యం ఎరిగి దేవుని పనిలో దిగిన వాడికి ఇదేం పెద్ద విషయం కాదే, చాలా సులభంగా ఉందే అనిపిస్తుంది. ఊహించుకుంటూ బతికేవాడికి అమ్మో ఇది చాలా భారమైనది, నా ఆజ్ఞలు నా మాటలు భారం 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 అనుకుంటున్నారు దుర్మార్గులారా. మీ బ్రతుకు భారం, మీ ఆలోచన విధానం మీకు భారం, దేవుని పని భారం కాదు అని చెప్పాడు.